స్టార్ట్ చేయండి మూర్తి సార్ మీరే. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ADMS ఫ్యామిలీ మెంబర్స్ అండ్ లీడర్స్. ఈరోజు ఇంతవరకు నెట్వర్క్ బిజినెస్లో మనకు అధిక ఆదాయాన్ని ఇచ్చేది, ఎటువంటి రిస్క్ టెన్షన్ లేనిది, ప్రస్తుతం ఉన్నది, రాబోయే రోజుల్లో రానటువంటిది ADMS అండి. ADMS బైక్ బిజినెస్లో మనం బైక్ చేంజ్ చేస్తే చాలు మన లైఫ్ స్టైల్ అనేది మారనున్నది. మరి ఈ ADMS అనే ప్రాజెక్టు మన ఇండియాకి సంబంధించి అయితే ఇది ADMS బైక్ బిజినెస్ అనేది ఎలా ఎంటర్ అవ్వాలి, ఏం చేయాలి, ఏం చేస్తే సక్సెస్ అనేది వస్తుంది, అది 3 నెలల్లో కావాలా, 6 నెలల్లో కావాలా, 1 ఇయర్లో కావాలా అన్నది అది మన చేతుల్లో ఉంది. ఇది మన ఖాళీ సమయాన్నే మనం ఇన్వెస్ట్ అంటే పెట్టుబడిగా పెడితే చాలండి, ఇందులో సక్సెస్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. ఇది విన్న ప్రతి ఒక్కరు కూడా కాదనడానికి లేదు. సో ఇప్పుడు ఎవరైతే వింటున్నారో వినని వారికి ఇది మనం ఈ విషయాన్ని చెప్తే చాలండి, సక్సెస్ అవుద్ది. మరి అటువంటి బెస్ట్ ప్లాట్ఫారం గురించి మన సీనియర్ లీడర్ శ్రీకాకుళంకి చెందిన లక్కీ సార్ అనేది మనకు ప్లాన్ అనేది వివరిస్తారు. కాబట్టి మీ అందరి తరపున ఆయన ఇన్వైట్ చేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్, లక్కీ సార్. హలో సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు లక్కీ అండి. ఆల్రెడీ ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి జాబ్ రిజైన్ చేసి ఇందులో ఫుల్ టైమ్గా చేయడం జరుగుతుంది సార్. అయితే ADMS అనేది మనకి ఎలక్ట్రికల్ కంపెనీ సార్ ఇది. సో ఫ్యూచర్లో మన గవర్నమెంట్ కూడా దీనికి ఎంకరేజ్మెంట్ జరుగుతుంది సార్. సార్ స్క్రీన్ షేర్ అవుతుంది సార్. ఎస్ సార్, అవుతుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూడండి సార్, ఫ్యూచర్లో దగ్గర మనం మార్కెట్లో చూసుకున్నట్లయితే సార్ 100 వెహికల్లో రోడ్డు పైన దగ్గర 10 వెహికల్ అనేవి ఎలక్ట్రికల్ ఉంటున్నాయి సార్. సో ఎందుకు గవర్నమెంట్ కూడా దీనికి ఎంకరేజ్ చేస్తుందంటే సార్, చూడండి మన తాత ముత్తాతలు చూసుకుంటూ 100 నుండి 120 సంవత్సరాలు ఈజీగా లైఫ్ స్పాన్ ఉండే సార్. ఇప్పుడేమవుతుందంటే సార్, మన వెనక వాళ్ళు పిలుస్తున్నారు, ముందు వైపుగా మనం పోల్చడం జరుగుతుంది సార్. సో అందుకు ఈరోజు మన చైనా, జపాన్, అదేవిధంగా ఆస్ట్రేలియా చూసుకున్నట్లయితే వాళ్ళు చాలా హెల్దీగా హ్యాపీగా ఉన్నారు సార్. సో అందుకు వీళ్ళు ADMS కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే సార్, మనకి ఇండియాలోనే కర్ణాటకలోనే లాంచ్ చేయడం జరిగింది సార్. వీళ్ళు మన 4 మెంబర్స్ సార్, వీళ్ళు CEOs అనమాట. అశోక్, దిల్వర్, మహేష్, సహీనా. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్, మన సహీనా మేడం అండ్ అశోక్ గారు వైఫ్ అండ్ హస్బెండ్ సార్. వీళ్ళు ఏం చేశారంటే ఫ్యూచర్ లో కూడా మనకి ఇండియాలో కూడా ఎలక్ట్రికల్ రాబోతుంది అనేసి వీళ్ళు ఒక విజన్ తో రావడం జరిగింది సార్. ఇండియాలోనే #1 కంపెనీగా మేము ఉండాలనేసి ఒక విజన్ తో రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే సార్, మనకి దగ్గర ఇండియాలోనే 1600 షోరూమ్స్ ఉన్నాయి సార్ ప్రెజెంట్ మన ADMS. దగ్గరగా మనకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ 9 ఉండడం జరిగింది సార్. అది ఇక్కడ చూడండి సార్, కర్ణాటకలో 3 యూనిట్స్, అదేవిధంగా హైదరాబాద్ మన త్రిపురలో లాంచ్ చేయడం జరిగింది, మధ్యప్రదేశ్లో ఇండోర్లో ఉంది, అదేవిధంగా మహారాష్ట్రలో నాగపూర్లో ఉంది, రాజస్థాన్లో యజ్మూర్లో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో తాడా అంటే చిత్తూరుకి తమిళనాడుకి మధ్యలో కూడా మన మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఈ కంపెనీ వచ్చి ప్రెజెంట్ దగ్గర 4 ఇయర్స్ అవుతుంది సార్. ఓవరాల్ ఇండియాలో 16 షోరూమ్స్ లాంచ్ చేయడం జరిగింది సార్. సో ఇక్కడ మన కంపెనీ స్పెషాలిటీ ఏంటంటే సార్, 18 రకాల మోడల్స్ ఉన్నాయి సార్ మన దాంట్లో. ఇది వరకు మన మార్కెట్ లో చూసుకున్నట్లయితే TVS iQube, వాలా ఇవన్నీ చూసుకుంటే అయితే ఓన్లీ ఒకటే మోడల్స్ ఉన్నాయి, దాంట్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి సార్. సో ఇక్కడ ఏంటంటే ఇండియాలోని ఆటోమొబైల్స్ ఇండస్ట్రీలోనే ఆల్ మోడల్స్ లాంచ్ చేసిన సంస్థ ఏంటంటే సార్, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ADMS సార్. ఇక్కడ చూడండి సార్, మంత్రా వెహికల్. ఈ వెహికల్ చూసుకున్నట్లయితే ఒక రైతుకి ఈజీగా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది సార్ ఇది. అదేవిధంగా ఒక ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి స్టైలిష్ గా మనకి లెజెండ్ వెహికల్ ఉంటుంది.
అదే విధంగా మనకి యూత్ యంగ్ కేటీఎం మోడల్ సార్, ఇది బ్రేవ్ 2.0 కూడా మనకు ఉండడం జరిగింది. ఏవా వెహికల్ సార్ ఇది, ఇంక మరి కొద్ది స్టైలిష్ గా ఉండడానికి. ఇక్కడ ఏంటంటే సార్ రిజిస్టర్ వెహికల్స్, నాన్ రిజిస్టర్ వెహికల్స్ కూడా పెట్టడం జరిగింది సార్. రిజిస్టర్ వెహికల్స్ అంటే మనకి స్పీడ్ లిమిట్ ఉంటుంది. నాన్ రిజిస్టర్ వెహికల్స్ అంటే లైసెన్స్ నెంబర్ బోర్డు అక్కర్లేదు సార్ మనకి. రిజిస్టర్ వెహికల్స్ అనేది మనకి నెంబర్ ప్లేట్ లైసెన్స్ అనేది మ్యాండేటరీ సార్. అయితే వీళ్ళు ఏం చేశారంటే సార్ 2019లో కరోనా రావడంతో వీళ్ళు ఆల్రెడీ ప్రొడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశారు సార్. సో ఆ టైంలో చాలా బిజినెస్లు పడిపోయాయి సార్. సో వీళ్ళకి ఒక ఐడియా వచ్చింది సార్ వీళ్ళకు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే టీవీఎస్ బండి వాళ్ళని డైరెక్ట్ మార్కెటింగ్ లోకి రావడం జరిగింది సార్. అంటే ఒక సెలబ్రిటీని పెట్టి మార్కెటింగ్ లోకి లాంచ్ చేయడం జరిగింది వీళ్ళు. అయితే ఇక్కడ ఏంటంటే సార్, ఇండియాలోనే నిరుద్యోగ విద్య అనేది చాలా విపరీతంగా పెరగడంతో, అదేవిధంగా వీళ్ళకి నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా ఇంకా బిజినెస్ అనేది ముందుకు వెళ్తుందనే ఉద్దేశంతో వీళ్ళు మౌత్ టు మౌత్, అంటే మా కంపెనీని ఎవరైతే 100 మందికి ప్రమోట్ చేస్తారో, ఎవరైతే మా కంపెనీని మార్కెట్ లో తీసుకెళ్తారో వాళ్ళకి ఇన్కమ్ అవ్వడం జరుగుతుంది సార్. ఇక్కడ మహేష్ బాబు గారు ఉంటారు సార్. ఇక్కడ మనకి సెలబ్రిటీస్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఉంటారు ఇక్కడ. సో వాళ్ళకి ఒక 1 ఇయర్కి వచ్చేసరికి సార్ ఒక యాడ్ అనేది 25 కోట్లు టర్న్ ఓవర్ చేస్తాయి సార్. సో ఇక్కడ టీవీ ఛానల్ లేకుండా, బ్యానర్స్ లేకుండా, అదేవిధంగా మనకి అడ్వర్టైజ్మెంట్ లేకుండా, సో వీళ్ళు ఇన్కమ్ అనేది మనకి ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సార్. సో ఫ్యూచర్ లో మనకి బుల్లెట్స్ రావడం జరుగుతుంది సార్. అదేవిధంగా కార్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా టాక్స్ ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అయిపోయాయి సార్. గవర్నమెంట్ పర్పజల్ కోసం వెయిట్ చేస్తున్నాయి సార్. సో ఈ వెహికల్ చూసుకుంటే సార్ K21 జస్ట్ 2 అవర్స్ ఛార్జింగ్ పెడితే 240 కిలోమీటర్లు ఈజీగా ట్రావెల్ చేస్తుంది సార్. సో ఇది సార్ మన కంపెనీ బ్యాక్గ్రౌండ్, అది కంపెనీ గల డీటెయిల్స్ సార్. సో ఇందులోకి ఎవరు రావాలన్నా సార్, ఇందులో ఎవరు రావాలన్నా జస్ట్ బుకింగ్ అమౌంట్ తో మనం ఒక బిజినెస్ ఐడి తీసుకోవాలి సార్. మనం బిజినెస్ ఐడి తీసుకోవాలి. సో ఇక్కడ మన ఐడి తీసుకుంటే మన కంపెనీ అనేది ఇలా రిసిప్ట్ అవ్వడం జరుగుతుంది సార్. ఇది 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఈ 1 ఇయర్ లోపు మీరు ఎప్పుడైనా కారు కానీ, స్కూటీస్ కానీ, అదేవిధంగా టీవీస్ కానీ, టాటర్స్ కానీ, అదేవిధంగా హోమ్ నీడ్స్ సార్, ఫ్యూచర్ లో మనకి టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ రావడం జరుగుతుంది. అవి తీసుకున్నప్పుడు కూడా ఏది తీసుకున్నా 15,000 అనేది డిస్కౌంట్ అయిపోతుంది సార్ మనకి. ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ తీసుకున్నారు అనుకోండి, 1,15,000 అనుకోండి, జస్ట్ మనకు 15,000 అనేసి మనం పెట్టిన అమౌంట్ అనేది మైనస్ అయిపోయి జస్ట్ ఇంకొక 1 lakh మనం పే చేసుకున్నట్టయితే వెహికల్ అనేది మనం తీసుకోవచ్చు సార్. సో ఇక్కడ మనకి ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది సార్ మనకి. సో ఈలోగా మనం 15,000తోని మనం బిజినెస్ చేసుకున్న ఆపర్చునిటీ కంపెనీ అనేది కల్పిస్తుంది సార్. బిజినెస్ మీరు 15,000 అయితే ఎప్పుడైతే పే చేశారో అప్పుడు మీరు బిజినెస్ చేసుకోవడానికి అర్హులు సార్ ఇందులో. సో ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే సార్, మన కట్టిన అమౌంట్ 1 year లో మన చేతుల్లోనే ఉంటున్నాయి. ఎవరికైనా వెహికల్ తీసుకున్నా, లేదంటే ఎవరికైనా ఇప్పించేసినా మన మనీ అనేది బ్యాక్ తీసుకోవచ్చు. ఈలోగా బిజినెస్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది సార్. సో ఇక్కడ చూడండి సార్, మనకి ఇన్కమ్ అనేది కంపెనీ 4 types గా ఇవ్వడం జరుగుతుంది సార్. ఫస్ట్ వన్ డైరెక్ట్ రెఫరల్ అవ్వడం జరుగుతుంది. సెకండ్ వన్ మనకి మ్యాచింగ్ ఇన్కమ్ అవ్వడం జరుగుతుంది. థర్డ్ వన్ షోరూమ్ ఇన్కమ్ ఉంటుంది. అదేవిధంగా మన బైక్ ఉంటే బైక్ ఇన్కమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. ఇక్కడ ఫస్ట్ వన్ చూద్దాం సార్. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు 4 members కి ఈ రోజు డైరెక్ట్ రెఫరల్ చేశారు అనుకోండి, ఈ కంపెనీ గురించి చెప్పి ప్రమోట్ చేశారు అనుకోండి, ఈ రోజు 4 ఫర్ ఈచ్ 5,000 ఇవ్వడం జరుగుతుంది సార్ పర్ రెఫర్కి. సో ఇక్కడ 15,000 అనేది మనకు ఓన్లీ అడ్వాన్స్ బుకింగ్ సార్. ఇక్కడ కొంతమంది ఏంటనుకుంటారు, బండి కొనిపించాలి కానీ ఆలోచనలో ఉన్నారు సార్. బండే కొనిపించాలేమో రూల్ ఏమీ లేదు సార్. ఇక్కడ ఓన్లీ పర్చేజ్ ఆర్డర్ పెట్టుకుంటే మనకి 5,000 ఇన్కమ్ ఇస్తారు సార్. సో ఇక్కడ నోట్ పాయింట్ చూడండి సార్, అన్లిమిటెడ్ డైరెక్ట్ రెఫరల్స్ పర్ డే. ఒక రోజుకి 10 మంది చేసుకుంటే 15,000, 50,000. అదే విధంగా మీరు 20 మందిని చేసుకుంటే 25 లక్షల రూపాయలు అలాగే ఇవ్వడం జరుగుతుంది సార్. సో ఇక్కడ చూడండి సార్, టీమ్ మ్యాచింగ్ ఇన్కమ్ సార్, ఇది టీమ్ బోనస్. ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ ఏం చెప్తుందంటే సార్, రైట్ లెఫ్ట్ ఒక 2 వ్యక్తులు చూసుకొని సో మ్యాచింగ్ ఇన్కమ్ కింద కూడా 3,000 ఇవ్వడం జరుగుతుంది సార్. సో డైరెక్ట్ రెఫరల్ 5,000, మ్యాచింగ్ ఇన్కమ్ 3,000 సార్. సో ఇక్కడ ఒక కండిషన్ కూడా పెట్టడం జరిగింది సార్. ఫస్ట్ మ్యాచింగ్ ఏంటంటే 1:2 ఆర్ 2:1.
మ్యాచింగ్ పెడితే మనకి ఫస్ట్ లింక్ అనేది మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది సార్ ఇక్కడ. సో మనకి రైట్ లెఫ్ట్ తీసుకుంటే సార్ మన పని అయిపోయినట్టే సార్ ఇక్కడ. సో నెక్స్ట్ మనం ఏదైతే చేసామో ఆ కింద వాళ్ళ చేత మనం చేపిస్తే చాలు సార్, మనకి లింకులు అనేవి రిలీజ్ అవ్వడం జరుగుతుంది, మ్యాచింగ్ ఇన్కమ్. సో ఇది సార్ టీం నుండి ఇచ్చే బోనస్ ఇన్కమ్ సార్ ఇది. సో ఈ విధంగా ఓన్లీ గ్రూప్ మ్యాచింగ్ ఇన్కమ్ మనకి టీమ్ ఇన్కమ్ పర్ డే. క్యాపింగ్ ఇన్కమ్ ఓన్లీ సింగిల్ ఐడికి 50,000 సార్ పర్ లిమిట్, 50,000. సో 50,000 తీసుకున్న వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు సార్ మన కంపెనీలో. సో ఈ విధంగా ఓన్లీ టీమ్ ఇన్కమ్ మ్యాచింగ్ ఇన్కమ్ కి 50,000 లిమిట్ సార్. సో డైరెక్ట్ రెఫరల్స్ కి అన్లిమిటెడ్ సార్ మన ఇష్టం. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక 20 ఐడీలు కొట్టారు అనుకోండి, ₹1,00,000 డైరెక్ట్ రెఫరల్స్ కి లిమిట్ లేదు సార్ ఇక్కడ. ఓన్లీ టీమ్ ఇన్కమ్ మ్యాచింగ్ ఇన్కమ్ మాత్రమే లిమిట్ సార్ ఇక్కడ. అది కూడా అందరూ గమనించాలి సార్ ఇక్కడ. సేమ్ ఇదే ప్లాన్ సార్, ఇదే ప్లాన్ మీరు 1 year డూప్లికేషన్ చేస్తే ఇక్కడ చూడండి సార్, ఈ మంత్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరికి ప్రమోట్ చేశారు సార్. సో రైట్ లెఫ్ట్ 5,000 ప్లస్ మ్యాచింగ్ ఇన్కమ్ 3,000, ఈ మంత్ 13,000 మీకు రావడం జరిగింది సార్. సో నెక్స్ట్ మంత్ ఏం చేశారు, మీరు ఏదైతే చేస్తారో కింద నుండి చేత అటొక్క ఇద్దరు ఇటొక్కరు చేస్తే 2 pairs 2 జతలు అవడం జరుగుతుంది. పేరుకి ఎంత సార్ 3,000. సో అలాగా 6,000. ఈ విధంగా నెక్స్ట్ మంత్ 8 జతలు, ఆ నెక్స్ట్ మంత్ 16 జతలు, ఆ నెక్స్ట్ మంత్ 32 జతలు, ఆ నెక్స్ట్ మంత్ 128 జతలు, ఈ విధంగా చేసుకుంటూ పోతే సార్ ఓన్లీ పెయిరింగ్ ఇన్కమ్ మనకి వచ్చే ఇన్కమ్ ఎంత సార్, ఓన్లీ పెయిరింగ్ ఇన్కమ్ 1,22,95,000 సార్, ఓన్లీ పెయిరింగ్ ఇన్కమ్. సో ఇది పాసిబుల్ అయినా సార్ అంటే ఆల్రెడీ పాసిబుల్ అయింది సార్. నా అప్లైనర్ విత్ ఇన్ 6 months లోనే ₹1,00,000 తీసుకోవడం జరిగింది సార్. అదేవిధంగా ఇక్కడ చూడండి సార్, దాంతో పాటుగా మనకి కంపెనీ అనేది ఎంకరేజ్మెంట్ కింద బోనస్ కింద లైఫ్ టైం రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ లెఫ్ట్ మీరు ఒక 10 మెంబర్స్ చేశారనుకోండి, 30,000 మీకు అకౌంట్ లో పడుతూ ADMS టీవీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 10 కాకుండా నెక్స్ట్ 30 చేస్తే సార్ 90,000 క్యాష్ మీ అకౌంట్ లో పడుతూ థాయిలాండ్ టూర్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంటే థాయిలాండ్ వెళ్ళి రావాలంటే దగ్గర 80,000 ₹1,00,000 అవుతుంది సార్. కంపెనీ వాళ్ళు ఫ్రీగా తీసుకెళ్ళడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఫ్రీగా స్కూటీ ఎలాగ వస్తుంది అంటే సార్, అటువైపు 90 ఇటువైపు 90, 40 అయిపోయింది కదండి. తర్వాత 50 చేస్తే 1,50,000 మీ అకౌంట్ లో పడితే ADMS స్కూటీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా లైఫ్ టైం రివార్డ్స్ ఉన్నాయి సార్. దీనికి నో లిమిట్స్, నో టైం లిమిట్స్ సార్. ఇది 3 months లో చేస్తారా, 6 months లో చేస్తారా, 1 year లో చేస్తారా, మన క్యాపబుల్ బట్టి ఉంటుంది, మన స్ట్రెంత్ బట్టి ఉంటుంది సార్ ఇది. అదేవిధంగా ఇక్కడ చూడండి సార్, దుబాయ్ టూర్ ఉంది, 50 grams గోల్డ్ ఉంది, యూరోప్ టూర్ ఉంది, అదేవిధంగా యోండా సిటీ కార్ ఉంది. నా అప్లైనర్ ఆల్రెడీ యోండా సిటీ కార్ కూడా అచీవ్ అవ్వడం జరిగింది సార్ విత్ ఇన్ 6 months లో. ఇక్కడ చూడండి సార్, పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది సార్. సో ఇది మనం చూసుకున్నట్లయితే మన గాజువాకలో 2 కోట్లతో షోరూమ్ లాంచ్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా ఈయన చూసుకున్నంత పాకిరపట్ ఎంపీటీ సార్, ఈయన బ్యాంక్ మేనేజర్, ఈయన రిటైర్ ఎంఈఓ. సో వీళ్ళందరూ పెద్ద వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారంటే సార్, ప్రతి ఒక్కరికి నీడ్ సార్ వెహికల్ అనేది. ఈ రోజుల్లో ఒక దగ్గర ఒక 1 km నడాలంటే ఎవరు నడరు సార్. సో ప్రతి ఎక్కడికి వెళ్ళాలనే వెహికల్. సో ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ అనేది ఎలా అయితే అవసరమో, ఎలక్ట్రికల్ వెహికల్ అనేది కూడా అవసరం సార్. సో ఇప్పటికి కిరోసిన్ ఎలాగైతే ఇండియాలో బ్యాన్ చేయడం జరిగిందో, నోట్లు ఎలాగైతే సడన్ గా చేంజ్ చేయడం జరిగిందో, 2020 నాటికి ఎలక్ట్రికల్ వెహికల్ కూడా బ్యాన్ సారీ సార్, పెట్రోల్ డీజిల్ కూడా బ్యాన్ చేయడం జరుగుతుంది. మీరు రాసి పెట్టుకోండి సార్. సో ఇక్కడ చూడండి సార్, ఎస్కోటాలోనే మన విజయనగరం డిస్టిక్ లోనే 1,50,00,000తో షోరూమ్ కూడా పెట్టడం జరిగింది సార్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్, ఆల్ మోడల్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. సో అదే విధంగా గవర్నమెంట్ కూడా దీనికి ఎంకరేజ్మెంట్ చేయడం జరుగుతుంది సార్. అది కూడా మీకు లైవ్ లో చూపిస్తాను సార్. చూడండి సార్, ఇక్కడ మన ఢిల్లీ మంత్రి కూడా చెప్పడం జరిగింది సార్, 2030 నాటికి పూర్తిగా ఎలక్ట్రికల్ వాహనాలు. అదేవిధంగా 5 ఏళ్ల నుంచి దేశం నుంచి పెట్రోల్ మాయం. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో టాటా ఛార్జింగ్ స్టేషన్లు. సో ఇలా చెప్పుకుంటూ పోతే సార్ కొన్ని 100 ఫొటోస్ 100 వీడియోస్ కూడా మనకు పెట్టడం జరిగింది సార్.
సో రీసెంట్ గానే వచ్చిన న్యూస్ కూడా మనం చూద్దాం సార్ ఇది. జనాభా కలిగిన పట్టణాల్లో డీజిల్తో నడిచే 4-వీలర్ వాహనాలపై నిషేధం విధించాలని ఇంధన శాఖ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సు చేసింది. దేశంలో 2027 నాటికి ఎలక్ట్రిక్, సిఎన్జి వాహనాలకు మారాలని సూచించింది. ప్యాసింజర్ కార్లు, టాక్సీలు సహా 4 చక్రాల వాహనాలు పాక్షికంగా ఎలక్ట్రిక్, పాక్షికంగా ఇథనాల్ కలిపిన పెట్రోల్కు మారాలని, ఈ 2 విభాగాల్లో దాదాపు 50% వాటా కలిగి ఉండాలని చెప్పింది. డీజిల్తో చూసారు కదా సార్, అదేవిధంగా నరేంద్ర మోడీ సార్ కూడా చెప్పడం జరిగింది సార్. మనం साथियों, आज भारत में इलेक्ट्रिक व्हीकल का बाजार जितनी तेजी से बड़ा हो रहा है, कुछ साल पहले तक उसकी कल्पना भी नहीं होती थी. అదేవిధంగా కేటీఆర్ సార్ కూడా చెప్పడం జరిగింది సార్ మనకి. ప్రపంచంలో చాలా మార్పులు చాలా వేగంగా వస్తుంటాయి. ఈ మధ్య ఒక ప్రతిపాదన వస్తే నేనే చెప్పిన, ఫాస్ట్గా రాకెట్ వేగంతో దూసుకొని వస్తున్నటువంటి ఒక రంగం ఎలక్ట్రికల్ మోటార్స్ ఇప్పుడు వచ్చేసినాయి. హైదరాబాద్ చూసారు కదా సార్, అదేవిధంగా మనం ఇంకా 2 వీలర్స్ అంటున్నాం సార్. చూడండి సార్, భవిష్యత్తులో విద్యుత్ కార్లదే ఆహా. అదేవిధంగా ఇక్కడ చూడండి సార్, మనకి త్వరలోనే ఆర్టీసీ వరంగల్ రీజియన్ లో 132 ఎలక్ట్రికల్ బస్సులు. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే సార్, గవర్నమెంట్ కూడా దీనికి ఎంకరేజ్మెంట్ చేయడం జరుగుతుంది. ఫ్యూచర్ లో 2020 నాటికి మనం రాసి పెట్టుకోవచ్చు సార్, ఇండియాలో మనకి డీజిల్, పెట్రోల్ అనేది తక్కువలో తక్కువ 1% యూసేజ్ మాత్రం ఉంటుంది సార్. డీజిల్ అయితే పూర్తిగా కంప్లీట్ గా బ్యాన్ చేయడం జరుగుతుంది. పెట్రోల్ కూడా 1% యూజెస్ ఉంటుంది సార్. సో ఈ విధంగా సార్ మనకి హైదరాబాద్ లో కూడా ఏడిఎంఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది సార్. అది కూడా లైవ్ లో చూద్దాం సార్. హైదరాబాద్ చెందిన కేఆర్ ఫుడ్ సంస్థ ఎలక్ట్రికల్ వెహికల్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయింది. ప్రముఖ ఎలక్ట్రికల్ ఆటోమొబైల్ సంస్థ ఆడమ్స్ తెలంగాణ, ఏపీలో డీలర్షిప్ తీసుకున్నట్లు ప్రకటించింది. తూప్రాన్లో ఈ బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేశామన్నారు కంపెనీ ప్రతినిధులు. 2 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్లో రోజుకు 100 బైక్స్ అసెంబుల్ చేస్తామన్నారు. చూసారు కదా సార్, తుఫ్రాన్ లో మన హైదరాబాద్ లోనే లాంచ్ చేయడం జరిగింది. అదే విధంగా రీసెంట్ గా వచ్చిన న్యూస్ కూడా మనం చూద్దాం సార్. వెల్కమ్ టు టీవీ9 ఎక్స్క్లూజివ్. ప్రపంచం మారిపోతోంది, కాలంతో పోటీ పడుతోంది, టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఆధునికతను ఎంత తొందరగా అందిపుచ్చుకుంటే అంత మెరుగైన ఫలితాలు దక్కుతాయి. వాహన రంగంలో చూసారు కదా సార్, అదే విధంగా ఈ ఏడిఎంఎస్ లోకి వచ్చి విత్ ఇన్ షార్ట్ టైమ్ లోనే అన్లిమిటెడ్ రోజుకి 50,000 తీసుకున్న వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు సార్. అందులో మీకు ఒక వీడియో కూడా ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడ చాలా మంది ఫుల్ టైం ఉన్నారు. మీరు టైలరింగ్ చేస్తూ హౌస్ వైఫ్ అయ్యి ఉండి పార్ట్ టైం చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది ఫుల్ టైం ఉన్నారు, కానీ లేదు ఎవరికి. ఫుల్ టైం లీడర్స్ ఉన్నారు, కానీ లేదు. పార్ట్ టైంగా ఇంట్లో టైలరింగ్ చేస్తూ ప్లాన్ చేసి వర్క్ చేస్తే 50,000 సార్ పర్ డే, 50,000 సార్. అదే విధంగా ఒక ఆటో డ్రైవర్ సార్ తన లైఫ్ చేంజ్ చేసుకోవడం జరిగింది సార్ ఏడిఎంఎస్ లో. అది కూడా చూద్దాం సార్. 2 సంవత్సరాలు అయ్యి సార్ నేను చూసుకున్న ఇన్కమ్ 1,34,00,000 సార్. आपको मालूम है रामुलू, he is the 2 years back he is the auto driver. చూసారు కదా సార్, ఇలాగా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల వీడియోలు ఉన్నాయి సార్ మన దాంట్లో. ఇందులో డిగ్రీ లెక్చరర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్స్ పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది సార్. సో ఇది సార్ మన ప్రాజెక్ట్ గురించి. అదేవిధంగా ఇక్కడ మనకి బ్యాంక్ స్టేట్మెంట్ కూడా చూసుకున్నట్టయితే చూడండి సార్, నా అప్లైనర్ ఇన్కమ్ పర్ డే చూసుకున్నట్లయితే 50,000 పడడం జరుగుతుంది సార్. ఇక్కడ చూడండి సార్, మార్చి 26, మార్చి 20 చూసుకున్నట్టయితే ఒక రోజులోనే 15,750, 24,250, నెక్స్ట్ ఇంకొక 29,250. ఓన్లీ 1 డేలోనే 66 లక్షల ఇన్కమ్ 66,000 తీసుకోవడం జరిగింది సార్. సో ఇలా సార్ ప్రతిరోజు ఇలాగ 36,000, అదేవిధంగా మనకి 37,500, అదేవిధంగా 20,250 ఇలాగ బిజినెస్ అటు ఇటు మనకి డైలీ 50,000 సీలింగ్ పడడం జరుగుతుంది సార్. సార్ ఇది సార్ మా కంపెనీ
గురించి అదేవిధంగా సక్సెస్ అయిన స్టోరీస్ అండ్ రివ్యూస్ లైవ్ లో చూపించడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు మూర్తి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. లక్కీ సార్. ఏడిఎంఎస్ ప్రాజెక్ట్ గురించి ఇందులో చేరితే ఎటువంటి లాభాలు ఉన్నాయి, ఆల్రెడీ లైవ్ లో లబ్ధి పొందుతున్న వాళ్ళని విజువల్స్ చూపించడం జరిగింది, అదేవిధంగా బ్యాంక్ స్టేట్మెంట్ చూడడం జరిగింది. సో కొత్తగా ఎవరైతే ఈ ఏడిఎంఎస్ గురించి వింటున్నారో, ఈ వీడియో ఎవరైతే వింటున్నారో వాళ్ళు తప్పకుండా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఈ వీడియో మీకు ఎవరు పంపించారో వాళ్ళని మీరు వెంటనే సంప్రదించి ఐడి అనేది లాగిన్ అవ్వండి. మంచి ఫ్యూచర్లో భవిష్యత్తును ఉన్నది కనుక మనందరం కలిపి చేయి కలిపితే ఒక టీం వర్క్ అని చేసి సక్సెస్ అవుదాం. సో వెల్కమ్ టు ఆల్.